హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రాబబిలిటీలో లాస్ట్ టాపిక్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్న చాప్టర్ గురించి చెప్తున్నాను. ఇందులో పెద్ద ఎక్కువ సమ్స్ ఉండవు, కానీ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే 5 సమ్స్ ప్రిపేర్ అయితే ఒక ఎస్ఐ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. అంటే నేను చెప్పబోయే ఒక 2 క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను. ఈ 5 సమ్స్ ప్రిపేర్ అయితే గ్యారంటీగా మీరు ఒక 7 మార్క్స్ సమ్, అది కూడా మనకి పబ్లిక్ లో క్వశ్చన్ పేపర్ లో లాస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే క్వశ్చన్ నెంబర్ 24 గ్యారంటీగా అటెంప్ట్ చేయగలుగుతారు. చాలా ఈజీ కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా విన్నారంటే మీకు అర్థమవుతుంది. సరే, ర్యాండమ్ వేరియబుల్స్ లో మనకి 3 వాల్యూస్ అడుగుతారు. ఫస్ట్ ఏదైనా ఒక సి వాల్యూ కానీ ఒక కాన్స్టెంట్ కే వాల్యూ కానీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మీన్ అడుగుతారు. థర్డ్ పాయింట్ వేరియన్స్ అడుగుతారు. ఇక్కడ నేను చెప్పే ఈ 3 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్పండి, ఒక కాన్స్టెంట్ వాల్యూ అవసరం అయితే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ వాల్యూ 1. ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం. ఒక కాయిన్ పైకి వేసినప్పుడు హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు. హెడ్ పడే ప్రాబిలిటీ 1/2, టైల్ పడే ప్రాబిలిటీ కూడా 1/2. అయితే ఈ రెండు యాడ్ చేస్తే 1/2 ప్లస్ 1/2 1. అంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ అంటే సిగ్మా పి ఆఫ్ x is equal to xi is equal to 1. అది మెయిన్ ఫార్ములా. ఇది మనకి సెకండ్ ఇది మీన్. మీన్ అంటే మ్యూతో డినోట్ చేస్తాం. ఫార్ములా సిగ్మా xi ఇంటూ పి ఆఫ్ x is equal to xi. ఏనమ్మా ఫార్ములా? మ్యూ ఈక్వల్ టు సిగ్మా xi ఇంటూ పి ఆఫ్ x is equal to xi. థర్డ్ ఫార్ములా వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా xi స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఇది వేరియన్స్ ఫార్ములా. ఓకే, సరే, ఈ 3 ఫార్ములాస్ మనం చదువుకోవడం ద్వారా గ్యారంటీగా ఈ ఎస్ఐ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతాం. సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ నెంబర్ 24 7 మార్క్స్ సమ్స్ లో గ్యారంటీగా వస్తుంది. ఇంతకు ముందు వీడియోస్ అడిగారు, సార్ క్వశ్చన్ ముందు 7 మార్క్స్ 4 మార్క్స్ అన్నది మాకు క్లియర్ గా రాసి పెట్టండి అన్నారు. ఓకే, మీరు చెప్పిన ప్రకారంగానే మనం చెప్పేవన్నీ కూడా ఈ చాప్టర్ లో 7 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. ఒక 7 మార్క్స్ సమ్, ఒక 2 మార్క్స్ సమ్ వస్తుంది. ఫస్ట్ నేను 5 సమ్స్ కూడా 7 మార్క్స్ అప్లోడ్ చేశాక ఒక క్లాస్ లో 2 మార్క్స్ అప్లోడ్ చేస్తాను. 3 క్లాసెస్ తో ఈ ఎస్ఐ అండ్ 2 మార్క్స్ సమ్, టోటల్ గా 9 మార్క్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సరే, ఒకసారి చూడండి. మనం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ గివెన్ బిలో. అంటే ఎలా ఇచ్చారండి? x is equal to xi అంటే x యొక్క వాల్యూస్ ఇచ్చారు 1 2 3 4 5. ప్రాబబిలిటీ, వాడి యొక్క ప్రాబిలిటీ వాల్యూస్ p ఆఫ్ x ఈక్వల్ టు xi అంటే p ఆఫ్ 1 వాల్యూ k, 2 వాల్యూ 2k, 3k, 4k, 5k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఏమడిగారు మనల్ని? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, మీన్, ఆల్సో వేరియన్స్. k వాల్యూ కావాలి నేను చెప్పాను. ఫస్ట్ ఈ ఫార్ములా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రాబబిలిటీలో ఫిక్స్డ్ ఫార్ములా. ఏంటంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే సిగ్మా పి ఆఫ్ x is equal to xi is equal to 1. ఎప్పుడైతే ఈ ఫార్ములా వేస్తామో మనకు 1 మార్క్ వేస్తారు. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో ఖచ్చితంగా ఈ ఫార్ములా వేయగానే 1 మార్క్ వేయమని ఉంది. సో మనం ఈ ఫార్ములా రాయగానే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అని 2 సమ్స్ ఉన్నాయి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అని ఒక సమ్ ఉంది. ఈ 3 సమ్స్ కి కూడా ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 ఈ ఫార్ములా మనం వేయాలి. అంటే సిగ్మా పి ఆఫ్ x is equal to xi is equal to 1. ఈ ఫార్ములా రాయగానే 1 మార్క్ వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ, ఇవన్నీ ప్రాబిలిటీస్, ఇవన్నీ యాడ్ చేస్తే 1 కి ఈక్వల్ చేసుకోవాలి. దీని మీనింగ్ ఏంటంటే ప్రాబబిలిటీ ఇవే కదా, పి ఆఫ్ x ఈక్వల్ x అని టర్మ్స్. ఇవన్నీ సిగ్మా అంటే ప్లస్ చేయాలి. ఇవన్నీ ప్లస్ చేసి 1 కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఏమవుతుందో చూడమ్మా, ఎంప్లాయిస్ k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k
plus 5k is equal to 1 implies 5 plus 4 9 12 14 plus 1 15k. So 15k is equal to 1 implies k is equal to 1 by 15. మనం అడిగిన ఫస్ట్ బిట్ ఫైండ్ అవుట్ చేయగానే ఇంకొక మార్క్ వస్తుంది, అంటే మనకి ఇక్కడికి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మీన్ మ్యూ తోటి నోట్ చేస్తామని చెప్పాను. మీన్ కి ఫార్ములా సిగ్మా xi ఇంటూ p ఆఫ్ x is equal to xi. సెకండ్ ఫార్ములా మీన్ mu is equal to sigma xi into p of x is equal to xi implies mu is equal to అంటే xi అంటే పైన ఉన్న వాల్యూ, p of x equal xi అంటే కింద ఉన్న వాల్యూ. అంటే ఈ టేబుల్లో ఈ రెండు మల్టిప్లై చేయాలి, ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ప్లస్ అలా ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే ఏమవుతుందంటే జాగ్రత్తగా చూడండి, 1 into k plus 2 into 2k plus 3 into 3k plus 4 into 4k plus 5 into 5k. ఇది మ్యూ వాల్యూ. అంటే మీన్ implies mu is equal to 1 into k 2 into 2k 4k plus 3 into 3k 9k plus 4 into 4k 16k plus 5 into 5k 25k implies mean mu equal to 9 plus 16 25 20 plus 25 plus 25 50 and 50k plus 5k 4 plus 1 5. So total గా 55k. k వాల్యూ మన దగ్గర 1/15. ఈ ఫార్ములా రాయగానే ఒక మార్క్ వస్తుందండి. సరే, ఇంప్లైస్ mu ఈక్వల్ టు 55 into 1/15. 5 టేబుల్ 3 times 11 times implies mean mu ఈక్వల్ టు 11/3. ఈ ఫార్ములా వేయగానే ఇంకొక మార్క్ ఇస్తున్నారు. అంటే ఇది ఏపీ అయినా టిఎస్ అయినా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఈ విధంగానే ఉంటుంది. ఫస్ట్ ఈ ఫార్ములా వేయగానే ఒక మార్కు, ఆ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయగానే ఇంకొక మార్కు. మీన్ అంటే సిగ్మా xi ఇంటూ p ఆఫ్ x is equal to xi. ఈ ఫార్ములా వేయగానే ఒక మార్కు. అంటే ఈ మల్టిప్లై చేసి యాడ్ చేయడం ద్వారా కే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీన్ మ్యూ వాల్యూ వస్తుంది. ఫైనల్ గా వేరియన్స్. థర్డ్ పాయింట్ వేరియన్స్. వేరియన్స్ sigma square equal to sigma xi square into p of x is equal to xi minus mu square. So that implies sigma square equal to xi and the values, p of x equal xi and the value, and you square చేసి xi ని స్క్వేర్ చేసి p of x equal xi తో మల్టిప్లై చేయాలి. అంటే టేబుల్లో పైన ఉన్న వాల్యూని స్క్వేర్ చేసి కింద వాల్యూతో మల్టిప్లై చేసి అలా అన్ని యాడ్ చేయాలి. అంటే ఎలాగంటే 1 స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k మైనస్ మ్యూ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ లో మ్యూ వాల్యూ 11/3 కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇంప్లైస్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ వాల్యూ 1 ఇంటూ కే, 2 స్క్వేర్ వాల్యూ 4 ఇంటూ 2k, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9 ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25 into 5k minus mu square implies sigma square equal to k. 4 2s are 8k
9 3s are 27k. 16 4s are 64k plus 25 into 5 125k minus మనకు మ్యూ వాల్యూ 11/3 వచ్చింది. సో 11/3 హోల్ స్క్వేర్. మర్చిపోయిన ఈ ఫార్ములా రాయగానే ఇంకొక మార్క్. 5 మార్క్స్ అని కంప్లీట్ అయింది మనకి. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 125 plus 64 plus 27 plus 9 ఎంతంటే 25. సో 225k. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 225k మైనస్ 11 11s are 121 by 3 3s are 9. Sigma square equal to 225 into 1 by 15 minus 121 by 9. So 15 table 15 times. Sigma square equal to 15 minus 121 by 9. LCM 9. 9 5s are 45. 9 1s 9 plus 4 135 minus 121. 5 minus 1 4 1 and 14 by 9. That implies sigma square equal to variance equal to 14 by 9. Final గా variance find out చేస్తే 2 marks. చూడండి 1 2 3 4 5 6 7. సో ఈ విధంగా మనం వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి. The probability distribution of a random variable x is given below. ఎలాగా సేమ్ ఎందుకు ముందులాగే xi వాల్యూస్ పైన ఇచ్చారు, ప్రాబిలిటీ వాల్యూస్ కింద ఇచ్చారు. 0 1 2 3 4 5 6 7. ప్రాబిలిటీ వాల్యూస్ 0 k 2k 2k 3k k square 2k square 7k square plus k. Find k. Second bit mean mu value, but third bit variance అడగలేదండి. p of 0 less than x less than 5. పబ్లిక్ లో ఇంతకు ముందే చెప్పిన ఫస్ట్ సమ్, ఈ సెకండ్ సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. అది ఒక 7 పేపర్స్ లో ఉంటే ఈ సమ్ ఒక 12 పేపర్స్ లో ఉంటది. సో 7 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఏవంటే ఫస్ట్ ఈ రెండే, తర్వాత థర్డ్ సమ్. కాబట్టి జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫైండ్ కే. కే వాల్యూ అడిగితే ఏం చెప్పాను? సిగ్మా పి ఆఫ్ x is equal to xi is equal to 1. Sigma p of x is equal to xi is equal to 1. ఈ ఫార్ములా రాయగానే మనకి 1 మార్క్ అలాట్ చేశారు. సరే, సిగ్మా అంటే ఏంటి అంటే సమ్మేషన్, అంటే ప్లస్ చేయాలి. ప్రాబబిలిటీ ఫంక్షన్స్ ఇవన్నీ ప్లస్ చేసి 1 కి ఈక్వల్ చేయాలి. సో దట్ ఎంప్లాయిస్ ఏ వాల్యూస్ వస్తాయేంటి? 0 ప్లస్ ప్రాబిలిటీ వాల్యూస్ ఇవి k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్ ప్లస్ k is equal to 1. Implies first k square 7k square plus 2k square మనకి 9k square plus k square 9 plus 1 10k square case 1k plus 2k 4k 1 plus 2 3k 3 plus 2 5k 5 plus 3 8k 8 plus 1 9k is equal to 1. Implies 10k square plus 9k minus 1 equal to 0. Factors find out చేయాలి. minus 10 10 ones are 10 అంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మధ్యలో ఉన్న వాల్యూ రావాలి, మిడిల్ వాల్యూ రావాలి. మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి. సో 10 minus 1 9. 10 into minus 1 minus 10 అంటే ఫ్యాక్టర్స్
10 minus 1. అండ్ 9k ని 10k minus k అని రాసుకోవాలి. Implies 10k square plus 10k minus k minus 1 equal to 0. సో ఈ రెండు టర్మ్స్ లోను 10k కామన్ తీస్తున్నాను. సో k plus 1 minus 1 కామన్ తీస్తే k plus 1 equal to 0. సో మన ఈ రెండులో కూడా k plus 1 కామన్ తీస్తున్నాం. Implies k plus 1 కామన్ తీస్తే 10k minus 1 equal to 0. Implies k plus 1 equal to 0. 10k minus 1 equal to 0. k equal to minus 1. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి k వాల్యూ ఇది కాదు. k వాల్యూ లెస్ దాన్ 1. పాజిటివ్ వాల్యూ 10k is equal to 1. k is equal to 1 by 10. సో మనకి k వాల్యూ 1 by 10 గా కన్సిడర్ చేసుకుంటాం. సరే, మనం ఈ ఫార్ములా వేసినందుకు ఒక మార్కు, k వాల్యూని ఫైండ్ అవుట్ చేసినందుకు ఒక మార్కు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్. సో సెకండ్ బిట్ ఏంటంటే మీన్. mu is equal to sigma xi into p of x is equal to xi. So that implies mu is equal to అంటే 0 into 0 plus 1 into k plus 2 into 2k plus 3 into 3k 2k plus 4 into 3k plus 5 into k square plus 6 into 2k square plus 7 into 7k square plus k. So that implies mu equal to 0 plus 1 into k. 2 2s are 4k, 3 2s are 6k, 4 3s are 12k plus 5 into k square 5k square plus 6 2s are 12k square, 7 7s are 49k square, 7 into k 7k. Implies mu equal to, ఫస్ట్ మనం k square యాడ్ చేద్దాం. 49 plus 12 plus 5. 49 plus 12 61 plus 5 66 k square plus 7k plus 12k 19k, 19 plus 6 25k plus 4 29k plus k 30k. So mu equal to 66 into k value మనకి 1 by 10 whole square plus 30 into k value 1 by 10. So 0 0 తీసి 66 by 10 square అంటే 100 plus 3 LCM 100. 66 plus 3 into 100 300. So 366 by 100. సో 2 digits ఉన్నాయి కాబట్టి 0.2 digits బిఫోర్ తీసుకురావాలి, అంటే 3.66. సో mu ఈక్వల్ టు 3.66. సో మనకు కావాల్సిన సెకండ్ బిట్ మీన్ అంటే mu ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 3.66. మనం ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయాల్సింది p of 0 less than x less than 5 ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, థర్డ్ బిట్ p of 0 less than x less than 5. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫార్ములా రాస్తే ఒక మార్కు, ఈ క్యాలిక్యులేషన్ కి 2 మార్క్స్. సో ఫైనల్ గా
5 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు P ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5 అంటే 0కి 5కి మధ్యలో ఉన్న ప్రాబబిలిటీ ఫంక్షన్స్ రాయాలి. సో 0కి 5కి మధ్యలో ఉన్నాయి. 0 తీసుకోకూడదు, 5 తీసుకోకూడదు. 1 2 3 4 0 అదే ఈక్వల్ టు ఉంటే 0 కూడా తీసుకునేవాడిని. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంటే 5 కూడా తీసుకునేవాడిని. ఇక్కడ ఈజ్ ఈక్వల్ లేవు కాబట్టి ఈ రెండు తీసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉన్న వాల్యూస్ కావాలి. అంటే 0కి 5కి 1 2 3 4 అంటే P ఆఫ్ 1 వాల్యూ రాయాలి. P ఆఫ్ 1 ప్లస్ మరి P ఉంది కాబట్టి P ఆఫ్ 2 ప్లస్ P ఆఫ్ 3 ప్లస్ P ఆఫ్ 4. P ఆఫ్ 1 వాల్యూ K. P ఆఫ్ 2 వాల్యూ 2K. P ఆఫ్ 3 వాల్యూ 2K. P ఆఫ్ 4 వాల్యూ 3K. So 3 plus 2 5 7 8K. That is equal to 8 into K value అంతకు ముందు ఆడి చెప్పాం 1/10. So that is equal to 8/10. పాయింట్ ఇక్కడ ఉంది. ఒక 0 ఉండే పాయింట్ 1 ప్లేస్ బిఫోర్ తీసుకెళ్తే 0.8. సో మనం ఇది రాస్తే 1 మార్కు, ఫైనల్ ఆన్సర్ కి 1 మార్క్. ఈ సమ్ పబ్లిక్ లో 10 or 12 టైమ్స్ ఎక్కువ కానీ తక్కువ కాలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. మనకి APRTS క్వశ్చన్ నెంబర్ 24 లో గ్యారంటీగా ఇచ్చే సమ్ము ఈ సమ్లో ఈ సమ్ ఒకటి 8 టైమ్స్ అడిగారు రీసెంట్ గా. సో ఈ 3 సమ్స్ చేసుకుంటే మాక్సిమం 7 మార్క్స్ సమ్ కవర్ అయిపోతుంది. APRTS లేనప్పుడు రిమైనింగ్ 3 సమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సరే చూడండి ఒకసారి. The range of a random variable x is 0, 1, 2. Given that P of x is equal to 0 equal to 3c cube. P of x is equal to 1 is equal to 4c minus 10c square. P of x is equal to 2 is equal to 5c minus 1. Find the value of c. అంటే ఏ ఫార్ములా వేయాలండి? సిగ్మా P of x is equal to xi is equal to 1. Next second bit. P of x less than 1. P of 1 less than x less than or equal to 2. P of 0 less than x less than or equal to 3. సో మనం ఫైనల్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c. సో సిగ్మా P of x is equal to xi is equal to 1 implies sigma values అంటే p values probability values ఇది అంటే టేబుల్లో కింద లైన్ లో ఇచ్చేవి ఈ 3. సో అవి యాడ్ చేసి 1 కి ఈక్వల్ చేద్దాం. అంటే 3c క్యూబ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c minus 1 is equal to 1 implies 3c cube minus 10c square 4c plus 5c 9c minus 1 minus 2 equal to 0. Plus 1 బాక్ వస్తే minus 1 అవుతుంది. ఆల్రెడీ -1 ఈ -1 -2 ఈక్వల్ టు 0. స్క్వేర్ లో ఉంటే ఈక్వేషన్ మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి క్యూబుల్లో ఉంటే సింథటిక్ డివిజన్ మెథడ్. ఎలాగా? కోఎఫిషియెంట్స్ రాయాలి. 3 -10 9 -2 c is equal to 1 తీసుకుందాం. స్టార్టింగ్ 0 యాడ్ చేస్తే 3 వచ్చింది. ఈ వచ్చిన వాల్యూతో దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ p ప్లేస్ లో రాయాలి. ఆల్ 3 ఆఫ్ ఈక్వేషన్స్ లో ఇంతకు ముందు వీడియోస్ లో నేను చెప్పాను ఫ్యాక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. 3 into 1 3 -10 plus 3 -7 -7 into 1 -7. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 9 - 7 2 2
into 1 2. సో ఈ రెండు క్యాన్సిల్ 0. సో క్యూబ్ లో ఉన్న ఒక టర్మ్ క్యాన్సిల్ అయ్యి 0 అయిపోయింది కాబట్టి దీన్ని సి స్క్వేర్ తోను సి తోను మల్టిప్లై చేయాలి. సో దట్ ఎంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ 3c స్క్వేర్ మైనస్ 7c సి స్క్వేర్ తోను సి తోను మల్టిప్లై చేయాలి ప్లస్ 2 3c స్క్వేర్ మైనస్ 7c ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3 2s are 6 factors. 6 1s are 6. Minus 7 all minus 6 minus 1. So minus 7. Multiply say minus into minus plus 6 1s are 6. So implies 3c square minus 7c minus 6c minus c plus 2 equal to 0. ఈ రెంట్లో కూడా 3c కామన్ తీస్తున్నాను. 3 పోయింది c పోయింది c మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే c మైనస్ 2 ఈక్వల్ టు 0. సో మనం c మైనస్ 2 కామన్ తీస్తే 3c మైనస్ 1 ఈక్వల్ టు 0. సో c మైనస్ 2 ఈక్వల్ టు 0 3c మైనస్ 1 ఈక్వల్ టు 0. c is equal to 2 3c equal to 1 c is equal to 1 by 3. సో ఫస్ట్ c equal to 1 తీసుకుని ఇందులో పెడుతున్నాను. అంటే ఈ మూడులో మన మూడు వాల్యూస్ ఏ వస్తున్నాయి. c equal to 1 implies p of x is equal to 0 equal to 3c cube 3 into 1 cube. సో 3. సో గ్రేటర్ దాన్ 1 వచ్చింది. ప్రాబబిలిటీ వాల్యూ ఇవన్నీ యాడ్ చేసిన 1 రావాలి. కానీ ఓన్లీ ఫస్ట్ వాల్యూ మనకి 3 వచ్చేసింది. సో 1 కాదు. c వాల్యూ 1 కాదు. ఇప్పుడు c is equal to 2 తీసుకుందాం. implies p of x is equal to 0. 3 into 2 cube. 3 into 2 to the 4, 4 to the 8. 8 3s are 24. ఇది కూడా గ్రేటర్ దాన్ 1. సో ఈ వాల్యూ కూడా 1 కన్నా పెద్ద వచ్చింది. సో మనం c వాల్యూ 2 కూడా తీసుకోకూడదు. సో రిమైనింగ్ ఏముందంటే c ఈక్వల్ టు 1 by 3. చూడండి c ఈక్వల్ టు 1 by 3 పెడితే p of x is equal to 0. అంటే మూడులో ఏ వాల్యూ పెట్టొచ్చు. నేను ఫస్ట్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 into 1 by 3 whole square. సో 3 into 1 by 9 3 times 1 by 3 అంటే less than 1. సో మనం c వాల్యూ ఏం కన్సిడర్ చేసుకోవాలంటే 1 by 3. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తుంటే యాక్చువల్ గా ఈ రెండు ఇంటూ కూడా రాసేయచ్చు. c వాల్యూ వేస్తే ఉన్నాయి. కానీ ఒకసారి కొన్ని సందర్భాల్లో ఈ 3 కేసులు చెక్ చేసినందుకు ఒక మార్క్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ బిట్ ఏంటంటే సెకండ్ బిట్ p of x less than 1 అంటే 1 కన్నా చిన్న వాల్యూ 0. సో ఏం తీసుకోవాలంటే మనం p of x is equal to 0. x is equal to 0 వాల్యూ 3c cube. సో 3 into c వాల్యూ 1 by 3 అది తీసుకున్నాం. హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 into 1 by ఇక్కడ కూడా 3c క్యూబ్. సో 27 అంటే 1 by 9. సో లెస్ దాన్ 1. ఎంత అంటే 3 3s are 9 9 3s are 27. సో 3 టేబుల్ 9 టైమ్స్. సో మనకి 1 by 9 వచ్చింది. నెక్స్ట్ బిట్ p of 1 less than x less than or equal to 2 అంటే 1 కన్నా పెద్దది 2 కానీ 2 కన్నా చిన్నది. సో 1కి 2కి మధ్యలో మన దగ్గర ఏ వాల్యూస్ లేవు. కానీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 ఉంది. సో ఏం తీసుకోవాలంటే p of x is equal to 2 తీసుకోవాలి. దీని మీనింగ్ 1 కన్నా బిగ్ నెంబర్ 2 కన్నా స్మాల్ నెంబర్. కానీ 1కి 2కి మధ్యలో మన దగ్గర ఏమీ లేవు. 0 1 2 ఇక్కడ is equal to కూడా ఇచ్చారు. సో ఫైనల్ గా ఏం తీసుకున్నాంటే p of x is equal to 2 అంటే that is equal to 5c minus 1. 5 into c value 1 by 3. So 5 into 1 by 3 5 by 3 minus 1. LCM 3 5 minus 3. So
2/3. ఫైనల్ గా మనం చేయాల్సిన బిట్టు p ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 0 కన్నా పెద్ద వాల్యూస్, 3 కానీ 3 కన్నా చిన్న వాల్యూస్. మన దగ్గర 3 లేదు, సో 0 కన్నా పెద్దవి 1, 2. x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2. సో p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2. x is equal to 1 value 4c minus 10c square. x is equal to 2 value 5c minus 1. That is equal to minus 10c square 5c plus 4c 9c minus 1. Minus 10 by c value 1 by 3 c square into 1 by 9 minus 10 into 1 by 9 minus 10 by 9. 9 into c value 1 by 3. 9 into 1 by 3, 9 by 3 minus 1. 3 table 3 times. So minus 10 by 9 plus 2. LCM 9 minus 10 plus 9 to the 18. 18 minus 10, 8 by 9. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 3 into 1 by 3 whole cube. So 3 into 1 by 27. 3 table 27 లో 9 times cancel. So 1 by 9 is also less than 1. సో మనం ఎంత తీసుకోవాలంటే c వాల్యూ 1 by 3 తీసుకోవాలి. ఈ సమ్ మీరు ఈ రోజు ఇప్పుడు వీడియోలో పెట్టిన 3 సమ్స్ చేసుకుంటే 99% 24th సమ్ కవర్ అవుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 చేసుకుంటే ఖచ్చితంగా ఏపీ ఆర్ టిఎస్, ఏపీలోన టిఎస్ లోన ఈ 3 సమ్స్ నుంచి 24th సమ్ గా గ్యారంటీగా ఒక సమ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ సమ్స్ అప్లోడ్ చేసి తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అడిగిన లాస్ట్ చాప్టర్ 2B లో లాస్ట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఈ టాపిక్ అవగానే అప్లోడ్ చేస్తా. 2 క్లాసుల్లో మనకి ర్యాండమ్ వేరియబుల్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవగానే నెక్స్ట్ 3rd క్లాస్ లోనే నెక్స్ట్ ఈ 2 క్లాస్ నెక్స్ట్ రాబోయే 2 క్లాస్ కంప్లీట్ అయ్యాక 2B లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం అది నేర్చుకుంటేనే నెక్స్ట్ ఫ్యూచర్ లో మీరు డిగ్రీలోకి వెళ్ళినా ఇంజనీరింగ్ లోకి వెళ్ళినా ఇంజనీరింగ్ లో M1 లో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది. డిగ్రీలోకి వెళ్తే ఫస్ట్ సెమిస్టర్ లో కంప్లీట్ సెమిస్టర్ మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చాప్టర్ నేర్చుకోండి. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.